సో హలో గైస్, వెల్కమ్ టు తెలుగుడ్ వ్లాగ్స్. ఏంది ఈడ ఆటో కార్ఖానా దగ్గర ఉన్నానేంది అని అనుకుంటారా? ఏం లేదు గైస్. సో మా డాడీ ఆటో అయితే ఖరాబ్ అయిపోయింది. సో మాకు ఆ ఆటోనే బతుకుతారు కాబట్టి మాకు మా డాడీకి అదే దిక్కు. సో ఆటో అయితే రిపేర్ చేయించుకోవడానికి వచ్చినాం అన్నమాట. దాంట్లో ఏదో పార్ట్ పోయింది, ఐ థింక్ ఇంజన్ అనుకుంటా. సో దాని గురించి అని ఇక్కడికి వచ్చినాము. ఏంద్రా ఈ బిల్డింగ్ ఇంత కట్టిరు అమ్మా. ఇంకా ఎల్బీ నగర్లో కూడా దారుణంగా మంచిగా కడుతురు వాసవి గ్రూప్స్ వాళ్ళు. సో గైస్, నాకు ఏంటంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. సో ఈ కాంగ్రెస్కి అండ్ బీజేపీకి థగ్ వార్ నడుస్తుంది కదా. సో మ్యాక్సిమం అందరికీ తెలుసు. కానీ ఆ, అసలు ఈ పొలిటీషియన్స్లో ఇంత రచ్చ ఫస్ట్ నుంచి, ఇంకా ఈ అన్బ్యాలెన్స్ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే, సో కాంగ్రెస్ స్టార్టింగ్ నుంచే కొంచెం ఫ్రాడ్ చేసింది అనమాట. కొంచెం కాదు, చాలా ఫ్రాడే చేసింది. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండాల్సింది జవహర్ లాల్ నెహ్రూని చేసేసారు సో ప్రధానమంత్రి. సో అప్పటి నుంచి మొత్తం అది అల్లకొల్లలం అయిపోయింది. సో ఇది మొత్తం రచించింది ఎవరు? గాంధీ మార్చేసింది దాన్ని. సో నిజాన్ని కప్పి పూర్తి చేసారు కాంగ్రెస్ వాళ్ళు. అండ్ అదే నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్లో నిజాయితీ ఉన్న వాళ్ళు ఉన్నా సరే కాంగ్రెస్ని నమ్మరు. ప్లస్ ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా సరే ఫర్దర్గా కాంగ్రెస్ వస్తే చాలా ఇబ్బంది ఉంటుందని అందరి అభిప్రాయం అన్నమాట. సో ఎప్పటికీ కూడా రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా మార్పు అనేది వస్తలేదు వాళ్ళకి. మనం తెలంగాణలో చాలామంది కాంగ్రెస్ టీఆర్ఎస్ అది ఇది అని పోరాడుతురు. ఏ కాంగ్రెస్ సైడ్ వెళ్తుంటే బెనిఫిట్స్ వస్తలేవు. నిజం చెప్పాలంటే బెనిఫిట్స్ అనేవి వస్తలేవు. మన దగ్గర మంచి నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. సో అది మనకు మైనస్ అన్నమాట. సో కాంగ్రెస్ పార్టీలో వెళ్తే మనకి ఏం రావాల్సింది, ఏదైనా సరే ఏం కావాలన్నా సరే మనం కాంగ్రెస్ వాళ్ళని అడగాలి కాబట్టి. సో అది కాని పని అవ్వని పని. సో మంచి నాయకులు ఉన్నారు కానీ, అండ్ ఈ కాంగ్రెస్ వాళ్ళు మ్యాక్సిమం ఎవరికి సపోర్ట్ చేస్తారో మీకు కూడా తెలుసు. సో మన హిందూ వాళ్ళు ఎందుకు ఇంత కాంగ్రెస్ వాళ్ళని ఇంతగానం ద్వేషిస్తారు, ఇంతగానం చేస్తారంటే వాళ్ళు చేసే పనులు అట్లుంటాయి అన్నమాట. సో వాళ్ళ కాన్సెప్ట్ అంటే మీకు తెలుసు నేను ఎవరిని అంటున్నాను. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే హిందూ వాళ్ళు ఉండొద్దు అనే ఉంటుంది. కానీ మనం అట్లా కాదు. హిందూ వాళ్ళు ఉండొద్దు అని ఎవరు అన్నారు, ముస్లిం వాళ్ళు ఉండొద్దు అని ఎవరు అన్నారు, వాళ్ళు ఉండొద్దు వీళ్ళు ఉండొద్దు, వేరే క్యాస్ట్ వాళ్ళు ఉండదు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఉండొద్దు అని ఎవరు అన్నారు. హిందువులు అందరు ఈక్వలే. సో కానీ ఈ గాంధీ కుటుంబం అనేది మొత్తం కుట్ర పన్ని దీన్ని ఇంత దూరం తెచ్చిందన్నమాట. యాక్చువల్లీ అసలు ఈ రచ్చగిచ్చ మొత్తం నడిచే ఛాన్సే లేదు. కాకపోతే మన గాంధీ అదే ఆ ముసలాయన చేసిన పని మొత్తం. అండ్ అప్పటి నుంచి ఇంకా అట్లా నడుచుకుంటూ వస్తుంది. ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటే మనకి కాశ్మీర్ కూడా ఉండేది, మంచిగా పోయేది కాదు. అండ్ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు మంచి పొజిషన్లో ఉండుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి వచ్చేది కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతుల్లో పోయేది కూడా కాదు. సో అదన్నమాట. అండ్ నాకెందుకు ఇందాక రీల్స్ చూస్తుంటే పార్టీ గురించి చెప్పాలనిపించింది. సో మా ఊరు సైడ్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, మా మండలం సైడ్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఓకే, నాయకులు మంచిగానే ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మనకు మంచి చేసేటోళ్ళు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళని గెలిపించినాం తప్ప వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మంచోళ్ళు కాబట్టి గెలిపించినాం అంతే. సో జనరల్గా చెప్పాలంటే నాకైతే కాంగ్రెస్ పార్టీ నచ్చదు. అంటే ఇది చాలామందికి తెలియదు. విలేజెస్లో చాలామంది కూడా డీప్గా అంత బ్రీఫ్గా తెలియదు ఉంటారు కదా ముసలి వాళ్ళకి కానీ, వాళ్ళకంత తెలియదు. తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ మొత్తం డీప్గా అయితే ఎవరికి తెలియదు. వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది. సో అందుకని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మరు. అండ్ ఇంకా ఫర్దర్గా వేరే ఏ పార్టీకైనా వేసుకోండి, మీ ఇష్టం అది. కానీ బీజేపీ ఎందుకు అంత ఫైట్ చేస్తుంది ప్రతిసారి కాంగ్రెస్తో అంటే, వాళ్ళు వస్తే మొత్తం సీన్ మారిపోతుంది. సో అందుకన్నమాట. సో ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడదాం దీని గురించి. ఓకే, మరి ఈరోజు అయితే ఇంతే. నాకు ఫీవర్ వచ్చింది, సో ఇదే మాట్లాడుతున్నాను నేను. ఇదే ఈరోజు వీడియో. బాయ్.